నమ్మకమే ఒకరు ఇంకొకరికి ఇచ్చుకోగల ఉత్తమోత్తమ కానుక అవుతుంది. నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రాణం బలిపెట్టడానికి సిద్ధంగా ఉండేవారికి ఓటమి ఉండదు. నలుగురి ముందు ఇవ్వబడిన స్నేహపూర్వకమైన హెచ్చరిక బహిరంగ మందలింపుతో సమమైంది. నలుగురు నడిచిందే బాట, నలుగురు పలికిందే మాట. నవ్వండి, మీతో ప్రపంచం కూడా నవ్వుతుంది. ఏడవండి, మీరు మాత్రమే ఏడవాలి. నవ్వని దినం పోగొట్టుకున్న దినం. నవ్వలేని వాడికి ప్రపంచమంతా పగలే చీకటిగా మారుతుంది. నష్టంలో కష్టంలో దేవుడు గుర్తుస్తాడు. నా అదృష్ట దురదృష్టాలకు బాధ్యుడను నేనే. నాకు గతాలు లేవు, కాలం వాటిని కబలించింది. రేపు అన్నది లేకపోవచ్చు, కాని ఈ రోజు మాత్రం నా దగ్గరుంది. నాకు నచ్చని వాటిని మరచిపోవడం, నాకు నచ్చిన వాటిని ఆచరించడం నా అలవాటు. నాలుక వీపుకు దెబ్బలు తేకు. నిగ్రహించడమే ఆత్మ నిగ్రహం బాటపై మనం వేసే మొదటి అడుగు అవుతుంది. నిఘంటువులో మాత్రమే విజయం సాధనకు ముందు వస్తుంది. నిజం ఉన్నతమైనది కాని నిజాయితీతో జీవించడం అన్నది అంతకంటే ఉత్తమమైనది. నిజం కానిది నిజంగా గొప్పది కాదు. నిజం తరచుగా కనుమరుగవుతుందే కాని నిర్మూలించబడదు. నిజంగా విజయాలను సాధించాలనుకునేవారు తమ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. నిజము నిలకడ మీద తెలియును. నిజమే ఎప్పుడూ బలమైన వాదన అవుతుంది. నిజమైన స్నేహం మంచి ఆరోగ్యం లాంటిది. పోగొట్టుకోనంతవరకు దాని విలువ తెలుసుకోలేము. నిజానికి మించిన మతం ఈ ఇలలో లేదు. నిజాన్ని ఆమోదించని వారితో ఏం వాదించి లాభం ఉండదు. నిజాయితీని కోల్పోయిన వ్యక్తి వద్ద కోల్పోవడానికి మరేమీ మిగిలి ఉండదు. నిజాయితీని మించిన వంశపారంపర్య ఆస్తి మరొకటి లేదు. నిజాయితీపరుడైన వ్యక్తి భగవంతుడి భవ్యసృష్టి. నిన్న సత్యమై నేడు అసత్యమయ్యేది సత్యం కాదు. నిన్నటి గురించి మదనపడకుండా రేపటి గురించి భయపడకుండా ఆలోచించగలిగిన మనిషికి విజయసోపానాలు అందినట్లే. నిన్ను గురించి నీవు తెలుసుకోవడం ధ్యానంలో ఒక భాగం. నిమిషాలను జాగ్రత్తగా వాడుకోండి. గంటలు తమ జాగ్రత్తని తాము చూసుకోగలవు. నిరాడంబరమైన యథార్థమైన వ్యక్తే నిజంగా గొప్ప వ్యక్తి. నిరాడంబరమైన యథార్థమైన వ్యక్తే నిజంగా గొప్ప వ్యక్తి. నిర్భాగ్యునికి నిద్ర, అభాగ్యునకు ఆకలి ఎక్కువ. నిర్మలమైన మనసు కలిగి ఉండటం కన్నా గొప్ప శాంతి లేనేలేదు. నిస్వార్థంగా తన జీవితాన్ని ఇతరులకు అంకితం చేయగలిగిన వాడికి ఏనాడూ ఏ లోటూ ఉండదు. నీ అంగీకారం అనేది లేకుండా నీ ఆత్మగౌరవాన్ని ఎవ్వరూ తగ్గించలేరు. నీ ఆలోచనలను, శీలాన్ని, స్వభావాన్ని పవిత్రం చేసుకో, ప్రగతి పొందు. నీ ఇరుగు పొరుగువారిని నీ వలనే ప్రేమించు. నీ దేశాన్ని నీకంటే అధికంగా ప్రేమించు. నీ తప్పును ఒప్పుకోవడం వలన నిన్నటి కంటే నేడు నీవు వివేకవంతుడవని తెలుస్తుంది. నీ పట్ల ఇతరులు ఆసక్తి చూపాలనుకోవడం కంటే ఇతరుల పట్ల నీవు ఎక్కువ ఆసక్తి చూపినప్పుడు ఎక్కువ స్నేహితులను పొందవచ్చు. నీ భార్య పిల్లలను ప్రేమించినంతగా నీ తల్లిదండ్రులను ప్రేమించు. నీకై నీవు మంచిగా ఉండటం ఎంతమాత్రం ప్రయోజనం లేనిది. నీటితో శరీరం శుద్ధి పొందినట్లే సత్యం చేత మనస్సు, జ్ఞానంచే బుద్ధి, విద్యచే ఆత్మశుద్ధి కలుగుతాయి. నీతిగల వానికి నిందాభయం లేదు. నీతో వ్యర్థ ప్రసంగం చేసేవాడు నిన్ను గురించి కూడా వ్యర్థ ప్రసంగం చేస్తాడు. నీవు ఎలా కావాలనుకుంటే అలాంటి భావాలను నీ మనస్సులో నాటుకో. నీవు ఒక పొరబాటు చేసి మరో కొత్త పొరబాటు చేసేందుకు అనుభవం సంపాదించుకుంటావు. నూనె లేని దీపం వెలగనట్లే భగవంతుడు లేని మనిషి జీవించలేడు. నెరసిన జుట్టు వయస్సుకు చిహ్నమే కాని వివేకానికి కాదు. నేడు మీ దగ్గర ఉన్న ఉత్తమమైన దాన్ని అందివ్వండి. అది రేపటి మంచి చిట్కాగా మారుతుంది. నేను గెలుస్తాను అనే నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. నీ అపనమ్మకమే నీ అపజయానికి దారి తీస్తుంది. నేను జీవించి ఉన్నంతవరకు నేర్చుకుంటూనే ఉంటాను. న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే కాని గెలిచేదంతా న్యాయం కాదు. పంచుకున్న రహస్యం అందరికి తెలుస్తుంది. అర్బిక్. పంచుకున్న సంతోషం సంతోషాన్ని రెండింతలుగా పెంచుతుంది. పంతులు లేని బడి, దేవుడు లేని గుడి, మనసులేని మనిషి ఒకటే బాబా. పక్షులు పాదాల కారణంగా చిక్కుల్లో పడితే మనుషులు నాలుకలు కారణంగా చిక్కుల్లో పడతారు. పగ, ప్రతీకారం, ఈర్ష్య, అసూయ, అసహ్యం విజయానికి శత్రువులు. పతకాన్ని గెలుచుకోవడంలో కాదు పందెంలో పాల్గొనడంలోనే గెలుపు ఉంది. పతనానికి సోపానాలు 3: నిర్లక్ష్యం, అజాగ్రత్త, పొరపాటు. 10 మంది దుర్మార్గులు కలిసికట్టుగా చేయగల హానికంటే మూర్ఖుడి మూఢవిశ్వాసం ఎక్కువ హాని చేయగలదు. 10 ఏళ్లపాటు పుస్తకం చదవడం కంటే విజ్ఞులైన వారితో గంటసేపు ముచ్చటించడం మేలు. పనిచేయని వాడికి తినే హక్కులేదు. పనిచేసే హక్కు నీకుంది కాని దాని ఫలితంపై హక్కులేదు. పనిని బాగా ప్రారంభించినప్పుడే ఆ పని సగం పూర్తి అవుతుంది. పనిలేని మంగలి పిల్లి తల గొరిగెనంట.
పరిపూర్ణత అనేది ఎప్పుడూ ఆచరణ నుంచి మాత్రమే వస్తుంది. పరిపూర్ణత మానవునకు ఆదర్శం మాత్రమే సిద్ధించుకోలేడు, అపరిపూర్ణుడు కాబట్టి. గాంధీజీ. పరిస్థితులను మన అదుపులో ఉంచుకోవడంలోనే మగతనం ఉంది. పరిస్థితులనేవి మన చేతుల్లో లేకపోయినా మన ప్రవర్తన మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. పరిస్థితులు బలహీనుణ్ణి శాసిస్తాయి, కాని అవే వివేకి విజయానికి సాధనాలవుతాయి. పరులకు సౌభాగ్యం సాధించడంలో సాయపడేవాడే ఆదర్శవాది. హెన్రీ ఫోర్డ్. పరులను జయించినవాడు విజేత, తనను తాను జయించినవాడు మహావిజేత. పవిత్రమైన మనస్సు గలవారికి ప్రతిదీ పవిత్రంగానే కనిపిస్తుంది. పసిబిడ్డ నింపవలసిన కలశం కాదు, వెలిగించవలసిన నిప్పు. పాప భీతి, దైవప్రీతి, సంగనీతి అభివృద్ధి పరచుకోవాలి. బాబా. పాపం అనేది వేరే ఒకచోట ఆవిర్భవించదు, చేసే దుష్కర్మలోనే పొంచి ఉంటుంది. పాలల్లో వెన్నవలే ఈ ప్రపంచంలో పరమేశ్వరుడు ఉన్నాడు. పిడికెడు లోకజ్ఞానం తట్టెడు చదువుతో సమానం. పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి. పుష్పానికి సుగంధం, మనిషికి వ్యక్తిత్వం. పుస్తక పఠనం వల్ల కలిగే అమితానందం, లాభాలు మనకు జీవిత చరిత్రలను చదవటం వల్లే సాధారణంగా మనకు లభిస్తుంది. పుస్తకం విలువను ధరకాదు, దాని ఉపయోగం నిర్ణయిస్తుంది. పుస్తకాలను చదవాలనే కోరిక ఉన్నవారు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండగలుగుతారు. పూచిన పువ్వులన్నీ కాయలైతే పట్టడానికి స్థలం ఉండదు. పూజ, ఉపవాసాలు ఆత్మబలాన్ని పెంచే ఆధ్యాత్మిక వ్యాయామాలు. పూలలో సువాసన, మనుష్యులలో యోగ్యత అనేవి దాచినా దాగని వస్తువులు. పెరిగే అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఎక్కువ అపాయకరం. పెరుగుతున్న వయస్సుతో కాదు, చేసే సత్క్రియలతో జీవితం సార్థకం అవుతుంది. పైన ఉన్న స్వర్గాన్ని, క్రింద ఉన్న భూమిని ప్రేమ నింపుతుంది. ప్రేమ ఒక్కటే కలకాలం నిలుస్తుంది. పైన సమాజంలో కులమత భేదాలు శాంతిని దూరం చేస్తాయి. పైసాకు కొరగాని పనులతో సతమతమవడం కంటే ఏమీ చేయకుండా ఉండడమే నయం. పొందే ప్రశంస కంటే కూడా చేసే ప్రయత్నమే విలువైనది. పొగిడే ప్రతివాడు పొగడ్తను వినేవాడి ఖర్చుతో జీవిస్తాడు. పొదుపు చేయగలిగినవాడు వేదనకు గురికాడు. పొరపాటు సహజమే కాని అవివేకి అందులోనే విహరిస్తాడు. పొరపాట్లను సరిదిద్దుకోవడం వివేకానికి గుర్తు. పోరాడక పోవడం కన్నా పోరాడి ఓడిపోవడమే గొప్పతనం. ప్రకృతిలో బహుమతులు లేవు, దండనలు లేవు. ఉన్నవన్నీ ఫలితాలే. ఆర్. జి. ఇంగర్సాల్. ప్రగతికి తగిన ఉన్నతి, ఉన్నతికి తగిన ఉదారతే ఉత్తమ పురుష లక్షణం. ప్రగల్భాలు పలికేవారు పిసరంత కూడా సాధించలేరు. ప్రజలు దుర్బలులు కారు, వారికి లేనిది సంకల్ప బలం. విక్టర్ హ్యూగో. ప్రజాసమూహం సానుభూతితో ఆలోచిస్తుంది కాని వివేకంతో కాదు. ప్రతి అవకాశంలో నిరాశావాది కష్టాన్ని చూడగలిగితే ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక అవకాశాన్ని చూస్తాడు. ప్రతి ఒక్కరూ చాలా కాలం జీవించాలనుకుంటారే కాని ఏ ఒక్కరూ ఎదగాలని కోరరు. ప్రతి ధ్వని ఎప్పుడూ ధ్వనిని వెక్కిరిస్తూ ఉంటుంది. ప్రతి పరాజయం విజయాన్ని మరి కాస్త సన్నిహితం చేస్తుంది. ప్రతి మందలోనూ ఒక మోసగాడు ఉంటాడు. ప్రతి మనిషిలోనూ దివ్యత్వం గర్భితంగా ఉంది. ఆ దివ్యత్వాన్ని వ్యక్తం చేయడమే జీవిత పరమావధి. ప్రతీకారం ద్వారా పగ నిర్మూలనం కాదు. రాజాజీ. ప్రపంచ శాంతిని తమ షరతుల ప్రకారం ఆశించే దేశాలే యుద్ధ బీజాలను నాటుతున్నాయి. ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత కష్టమైన విషయానికి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడమే. ప్రపంచంలో ఉన్న ఏ గొప్ప వస్తువు కూడా ఎప్పటికీ మంచి స్నేహితునికి సమానం కాదు. ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో ఒక విధంగా పనికి వస్తాడు. ప్రతి జీవితానికి ఓ అర్థమో ప్రయోజనం ఉండి తీరుతాయి. ప్రపంచంలోని అందరు మేధావుల కన్నా ఒక మంచి హృదయం గల వ్యక్తి ఎంతో గొప్పవాడు. ప్రపంచంలోని ఏ వ్యక్తుల విజయాలను తీసుకున్నా వాటికి కారణమా వ్యక్తుల తీసుకున్న సాహసోపేత నిర్ణయాలే. ప్రమాదానికి సిద్ధపడితే తప్ప ప్రమాదాన్ని దాటలేరు. ప్రలోభాలకు లోనై ఏకాగ్రతను పోగొట్టుకుంటే లక్ష్యాన్ని సాధించలేరు. ప్రవర్తన అనే అద్దంలో ప్రతి ఒక్కరి ప్రతిబింబం కనబడుతుంది. సమయాన్ని పాటించడం అన్న పునాదిపైనే మీ వృత్తి ఆధారపడి ఉంటుంది. ప్రశంస అనేది మనిషి ప్రగతికి శత్రువు. ప్రారంభ వస్తువులన్నీ, విషయాలన్నీ ఉత్తమంగానే ఉంటాయి. లార్డ్ చెస్టర్ఫీల్డ్. ప్రార్థన చేసే పెదవులు కన్నా సేవ చేసే చేతులు మిన్న. ప్రార్థన వల్ల దేవుడు మారడు, ప్రార్థించేవాడే మారుతాడు. ప్రేమ అనేది అమృతం, దాన్ని పంచి ఇస్తే అంతా నీవాళ్లు అవుతారు. ప్రేమ కలిగిన వ్యక్తి దేవునికి సన్నిహితుడు. ఎందుకంటే దేవుడే ప్రేమ. ప్రేమ గాఢమైతే తప్పులు పలుచనవుతాయి. ప్రేమ ద్వారా ప్రేరేపింపబడినది, చదువు ద్వారా దారి చూపబడినదే మంచి జీవితం. ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును, ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును. గురజాడ. ప్రేమ పొందేవారిని, పంచేవారిని ఇద్దరినీ బాగుపరుస్తుంది. డాక్టర్ కార్ల్ మెన్నింజర్.
ప్రేమ సన్నపడ్డప్పుడు తప్పులు బలపడతాయి. ప్రేమించిన వారే భగవంతుణ్ణి కనుగొనగలిగారు. ప్రేమింపబడడం కంటే కూడా నమ్మకస్తుడిగా ఉండడం అన్నదే ప్రశంసనీయం. ప్రేమే ద్వేషాన్ని దూరం చేస్తుంది కాని ద్వేషం చేయలేదు. బుద్ధ. బంగారంలోని ప్రతి పోగు ఎంత విలువైనదో గడచిపోతున్న కాలంలోని ప్రతి ఘడియ కూడా అంతే. బందిపోటు దొంగల కంటే భ్రష్ట సాహిత్యం భయంకరమైనది. బలమే జీవనం, బలహీనతే మరణం. బలమే ప్రధానమైతే తేలును చూసి పులి భయపడవలసిన అవసరం లేదు. బలవంతుణ్ణి బలహీనపరచి, బలహీనుణ్ణి బలవంతుడిగా మార్చలేము. బాకీ లేకుండా, అప్పు ఇవ్వకుండా ఉన్నప్పుడే మీ స్నేహం కలకాలం నిలుస్తుంది. బాగా అలసట పొందినవాడిని కొంచెం పొగడ్త ఉత్సాహపరుస్తుంది. బాగా చెప్పడం కంటే బాగా చెయ్యడమే మెరుగైనది. బాధపడటం అనేది సోమరి లక్షణం, దాన్ని వదిలేయండి. బాధలను తట్టుకోగల అనంత సామర్థ్యాన్నే ప్రతిభ అంటారు. బాధలలో సుఖమయమైన రోజులను గుర్తు చేసుకోవడానికి మించిన గొప్ప దుఃఖం లేదు. బాధ్యత తెలిసిన వ్యక్తి ఏనాడు ముందుగా నిద్రపోడు, అలాగే ఆలస్యంగా సైతం నిద్రలేవడు. బాధ్యతలే గొప్పతనానికి మనం ఇచ్చే ధర. విన్స్టన్ చర్చిల్. బావి లోతుకన్నా మనసు లోతు మిన్న. భక్తికున్న గొప్ప సుగుణం మనసును శుభ్రం చేయగలగడమే. భగవంతుడి విషయానికి భక్తుడికి, భక్తుని విషయానికి భగవంతునికి మాత్రమే తెలుస్తాయి. భగవంతుడు ప్లస్ కోరిక సమానము మనిషి, మనిషి కోరిక సమానము భగవంతుడు. భయం అనేది ఒక శారీరకమైన జబ్బు కాకపోవచ్చు, కాని అది ఆత్మను చంపేస్తుంది. భవిష్యత్తుపై నమ్మకం కలిగి ఉన్న వ్యక్తి భవిష్యత్తు ఎప్పుడూ ఉత్తమంగా ఉంటుంది. భవిష్యత్తుతో వచ్చిన చిక్కేమిటంటే అది మనం సంసిద్ధులు కాకముందే వస్తుంది. భావం, సాధన ఈ రెండూ చాలా దూరమైనవి. భుజబలం కంటే బుద్ధిబలం గొప్పది.